రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ను, ఆహార పదార్థాలకు నిలయమైనటువంటి ఆంధ్రప్రదేశ్ను మత్తు పదార్థాలకు అడ్డా చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఈ రాష్ట్రం పేరే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అంటారు. ఇక అన్నారు చంద్రబాబు నాయుడు పుణ్యమా అని చెప్పి, ఇక జరగబోయే దినాల్లో ఈ రాష్ట్రాన్ని అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అనరు. మత్తు పదార్థాలకు నిలయం, అడ్డా, కర్మాగారం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు ఈ రాష్ట్రంలో గంజాయి, మారక ద్రవ్యాలు, మద్యము, మానభంగాలు విచ్చలవిడి విపరీతం. మంగళగిరి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ఎక్కడ చూసినా కానీ మాదక ద్రవ్యాలు లభ్యమవుతాయి, గంజాయి లభ్యమవుతుంది. విద్యార్థులు చదువుకునే కాలేజీలు, హాస్టళ్ళు టార్గెట్ చేసి యువత నిర్వీర్యమైపోతూ ఉంది. మత్తు పదార్థాలకు బానిసైపోయినటువంటి యువత యొక్క శక్తి ఈ దేశానికి శాపంగా మారబోతోంది. ఒకప్పుడు స్వామి వివేకానంద చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇనప కండలు కలిగి ఉక్కు నరాలు కలిగినటువంటి 1000 మంది యువతను నా చేతికిస్తే ఈ దేశ స్వరూపాన్ని మారుస్తాన్నాడు స్వామి వివేకానంద. ఇనప కండలు కలిగిన ఉక్కు నరాలు కలిగిన 1000 మంది యువకులు నాకు అందిస్తే ఈ దేశాన్నే స్వరూపాన్ని మారుస్తా అని చెప్పినాడు ఆనాడు స్వామి వివేకానంద. ఈనాడు చంద్రబాబు గంజాయి, హెరాయిను, మద్యము యువతకు అందిస్తున్నాడు. ఇనప కండల మాట దేవుడెరుగు, ఉక్కు నరాల మాట దేవుడెరుగు. జవసత్వాలు ఉడికిపోయి యువత మానసిక, శారీరక, బుద్ధి శక్తి మందగించి అటు తల్లిదండ్రులకు ఇటు సమాజానికి శాపగ్రస్తులుగా మిగిలిపోయే పరిస్థితిని కల్పిస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ. ఒకసారి రాష్ట్ర ప్రజలే గమనించండి. స్వయానా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పిల్లలు వీళ్ళే డ్రగ్స్లో పాజిటివ్ వస్తా అంటే, మొన్ననేమో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు డ్రగ్స్ పాజిటివ్. గంజాయి కాదు, అంతకంటే పెద్ద స్థాయి కలిగిన మాదక ద్రవ్యాలు, అది కొకైన్ కావచ్చు, హెరాయిన్ కావచ్చు. ఈరోజు పుట్టా మహేష్ యాదవ్ ఎంపీ గారు స్వయంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి పిల్లలే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి పిల్లలే డ్రగ్స్లో పట్టుబడతా ఉంటే, దాంట్లో పాజిటివ్ అని నిర్ధారణ వస్తూ ఉంటే వీళ్ళకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఈ రాష్ట్రం యొక్క గౌరవము, మర్యాద ఎక్కడికి చేరిందంటే ఢిల్లీ పార్లమెంటు గోడలను తాకింది. ఢిల్లీ పార్లమెంటు గోడలను తాకింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క గౌరవ మర్యాదలు ఇదిగో ఇవి అని. ఇది అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ కాదు, ఇది హెరాయిన్కు, గంజాయికి, కొకైన్కు అడ్డా, కర్మాగారం అని చెప్పి ఢిల్లీలోని పార్లమెంటు గోడలను స్పర్శించగలిగింది చంద్రబాబు నాయుడు పుణ్యమా అని చెప్పి. ఇక ఎవరైనా మాలాంటి వాళ్ళం ఈ రాష్ట్రంలో గంజాయి పెరిగిపోయింది, ఈ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు పెరిగిపోయినాయని చెప్పి మేము మాట్లాడితే మరుక్షణమే హోంమంత్రి గారు వస్తారు. హోంమంత్రి గారు మరుక్షణమే ఇంత నోరేసుకొని ఆ చర్యలు మాట్లాడుతుంది. కానీ గంజాయిని, మాదక ద్రవ్యాలను అరికట్టడానికి తీసుకునే చర్యలైతే శూన్యం. ఇప్పుడు స్వయాన పుట్టా మహేష్ యాదవ్ గారే హైదరాబాదులో డ్రగ్స్ పాజిటివ్ అని చెప్పి నిర్ధారణ జరిగింది. అన్ని పత్రికలు, అన్ని ఛానల్లో మనం చూసినాం. ఇంకా దారుణం ఏమంటే వచ్చిన పోలీసుల మీద కాల్పులు జరిపినారు. డ్రగ్స్ వీళ్ళు తీసుకోవడమే కాకుండా
వచ్చినటువంటి పోలీసుల మీదనే కాల్పులు జరిపినారు. అంటే కాల్పులు జరుపుతున్నారంటే గ్యాంగులు మెయింటైన్ చేస్తున్నారు. హింసను ప్రేరేపిస్తున్నారు. బలవంతుందే రాజ్యం అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు, సామాన్యులకు బ్రతికే అధికారం లేదని సంకేతాన్ని మీరు సమాజానికి ఇస్తున్నారు. పార్టీ అధికారంలో ఉందని, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉందని, మీకు ఎంపీ పదవులు, ఎమ్మెల్యే పదవులు ఉన్నాయని చెప్పి డ్రగ్స్ తీసుకుంటారు. 10 మందికి డ్రగ్స్ తీసుకుని ఏర్పాటు చేస్తారు. పార్టీలలో డ్రగ్స్ అందిస్తారు. ఇది స్వయాన డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా నితీష్ శర్మ అనే ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో ఈయన కలిపి ఈయన కలిపి ఏర్పాటు చేసినారు. పోలీసులు వచ్చి కాల్పులు జరిపినారు. మొన్న చూస్తే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ కుమారుడు డ్రగ్స్ పాజిటివ్. అంతకుముందు చూస్తే విజయవాడలో గంజాయి పట్టుబడుతుంది. అంతకుముందు చూస్తే విశాఖపట్నంలో మాదక ద్రవ్యాలు పట్టుబడతాయి. ప్రొద్దుటూరులో చూస్తే గంజాయి సందుకు అమ్ముతున్నారు. ఎక్కర్లేదు. నకిలీ మద్యంతోనూ, గంజాయితోనూ, హెరాయిన్‌తోనూ, కొకైన్‌తోనూ ఇటువంటి వాళ్ళను ఇంకా పదవులలో ఉంచడం అనేది ప్రజలు హర్షిస్తారా చంద్రబాబు నాయుడు గారు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడైతే మాదక ద్రవ్యాల్లో పాజిటివ్ అని వస్తాదో వచ్చిన వెంటనే మీ ఎంపీ గారు రాజీనామా చేయాలా? ఎంపీ గారితో మీరు రాజీనామా చేపియాలా? ప్రజాసేవకు అర్హుడు కాదని చెప్పి. ఎప్పుడైతే పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం టీటీడీ దేవస్థానానికి పాలక మండలికి అధ్యక్ష స్థానంలో ఉండే మీ మనిషి బిఆర్ నాయుడు లైంగికమైనటువంటి చర్యల్లో పట్టుబడితే, పరాయి స్త్రీతో అక్రమ సంబంధాన్ని కలిగి పట్టుబడితే పట్టించుకోరు. అవి పట్టించుకోరు, ఇవి పట్టించుకోరు, ఏం పట్టించుకోరు. ఒకటే మీరు పట్టించుకునేది, మీ రెడ్ బుక్ ప్రతిపక్ష పార్టీ సభ్యులను బాధించడానికి, మీ పోలీస్ వ్యవస్థను, మీ వాళ్ళను సంరక్షించుకునేదానికి మాత్రమే ఉపయోగపడతా ఉంది. అసాంఘికమైన కార్యకలాపాలను అంచడానికి మీ ప్రభుత్వం ప్రయత్నం చేయడంలే. మీ రెడ్ బుక్ ఎంతసేపు ఉన్నా ప్రజాస్వామ్యవాదుల యొక్క గొంతును నొక్కడానికి మాత్రమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను నిర్బంధించడానికి, జైళ్లలో అక్రమంగా పెట్టడం కోసమే పనిచేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో పట్టుబడినారు. పెద్ద పొలిటికల్ గేమ్ జరుగుతూ ఉంది. ఇంకా కారణం, దొరికింది చంద్రబాబు నాయుడు గారి ఎంపీ, పట్టుబడింది హైదరాబాదులో. హైదరాబాద్లో ఉండబడిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి శిష్యునిది. కాంగ్రెస్ కేంద్రంలో మాత్రం కాంగ్రెస్కు వ్యతిరేకం చంద్రబాబు నాయుడు గారు, బీజేపీతో సంసారము. ఇక్కడ తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డితో గురు శిష్యుల బంధం. ఇంతకంటే నీచమేమన్నా ఉందే?